ఇంకా వేరే ఫ్యామిలీ దగ్గర ఎలా పనిచేస్తావయ్యా? అనవసరం సార్. ఓ ఉన్నుద్యోగం మానేసి ఎందుకే ఈ ఉద్యోగానికి వచ్చావు? తీసేశారంటే ప్రాబ్లం అయింది కాబట్టి అంటే మీలాగా ఎదగాలని చెప్పేసి నేనే మానేశాను సార్. అలాంటి ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గర మానేసి నా దగ్గరకు వచ్చావంటే ఎలాగా నేను నమ్మేది? స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో. అటే వచ్చాను సార్. అటే వెళ్ళిపో. ఉండండి సార్, నేను పెడతాను. అలా చప్పట్లు కొట్టి నవ్వకండి సార్, నాకు భయం వేస్తుంది. జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి పరం? ఏం ట్రయల్ సార్? తీసేశారన్నా పెట్టుకోవట్లేదు, మానేశారన్నా కూడా పెట్టుకోవట్లేదు. అయినా తెలియ అడుగుతా సార్. పల్లవి పెళ్లి చేయడానికి ఊటీ వెళ్ళాం. మీరు సమీరాన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ ఊరి పేరు ఏంటండి? రెడ్డియార్ పట్టి. ఎవరిది పట్టి? ఏదో పట్టి. అదే ఆ పట్టికి వెళ్తాం. అయినా మనకి తమిళ గోలేటండి బాబు. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా దిగిపోతావా? పొద్దుసేనా? అబ్బే, అడుక్కునేవాడికి ఫ్రస్ట్రేషన్, అంటులు తోక్కునేవాడికి సెలబ్రేషన్స్, నాలాంటి వాడికి ఇరిటేషన్స్ రావు సార్. అలా స్టేషన్ దాటుకుని వెళ్ళిపోతాం. వెరీ గుడ్ రియలైజేషన్. ఈ దరువు బాగుందండి. మార్చినా ఆపే. ఆపేనా? పడుకో. ఆపే సార్, పడుకో. ரெடியார் பெட்டி வந்தாச்சு, இறங்க இறங்க. ఈ రోడ్ ఏంటి సార్? ఊర్లోకి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి? పరం, ఇది బస్సులోకి ఎక్కడం కాదు, కుక్కడం. ఒకళ్ళ మీద ఒకళ్ళేసి తొక్కడం కూడా. రోడ్డు మధ్యలో ఇంత పెద్ద గొయ్య. చంపేసిన మీరేంటి కర్ర తీస్తున్నారు? పెద్దనా తీసుకొచ్చా? எடுத்துங்க தம்பி. పట్టుకో. సిగ్నల్ వేస్తేనే ఆగరు, ఈ సర్వే కర్ర పాతే ఆగుతారా? 199 మంది ఆగిపోవచ్చు, ఒక్కడ ఆగుతాడు కదా, అచ్చాలు. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. గుచ్చింది కర్ర, కట్టింది గుడ్డ, ఎంతకాలం ఉంటుందండి ఇది? కర్ర విరిగిపోద్ది, గుడ్డ చిరిగిపోద్ది అంటే మాత్రం టెప్ప పగిలిపోద్ది. పదా. ఓహో, రెండిల్లు ఒకేలా ఉన్నాయండి పరం గారు. ఏది దేవరాజ్ ఇల్లు, ఏది వాళ్ళ బావగారి ఇల్లు? ఆ రోజు మీ ఫ్రెండు వాళ్ళ బావగారి ఇల్లు 6వ నెంబర్ అని చెప్పాడు సార్. అదే 6. సార్, ఆ రోజు మనం పెళ్లికి వెళ్తున్నప్పుడు పెళ్లి కూతురు పేరు చెప్పలేదు మీ ఫ్రెండ్, సో మిమ్మల్ని మోసం చేశాడు. వాడికి మీరు ఈ ఊరు రావడం ఇష్టం లేదు, అందుకని 6 కాదు 9 ఏమో అని నా మనసులో అనిపిస్తుంది సార్. ఆర్ యు షూర్ పరం? చూసారా సార్, నెంబర్ 9 అని రైన్ కూడా కన్ఫర్మ్ చేసింది సార్. మీ రైమింగ్ టైమింగ్ ఇలా ఆలోచించి మీరు చాలా పోగొడతారు సార్. వెళ్దాం పదండి, వర్షం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడే రావాలా వర్షం? దేవరాజు గారు వాళ్ళ இந்த வீடு தான், உள்ள வாங்க. ఇదే నాకు తెలుసు. ఏంటి పరం వీళ్ళు చాలా సాఫ్ట్ అని చెప్పారు, తలుపులు ఏంటి పరం అంత పెద్దగా ఉన్నాయి? సార్, గుడి తలుపులు జైలు తలుపులు ఎత్తుగా ఉంటాయి సార్. ఆ పక్కన దుర్మార్గుడు దేవరాజు గారి ఇల్లు, ఇది దేవుళ్ళు అంటే వాళ్ళ బావగారి ఇల్లు. వెరీ స్వీట్ పీపుల్. పోయేస్తానప్ప. ఈ దినం హైదరాబాద్ నుంచి 2 కుర్రోళ్ళు వస్తా అని చెప్పుండారు.